ప్రియమైన దేవుని బిడ్డలారా, శుభోదయం. మీకును మీ కుటుంబములకును మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువుల వారి అత్యున్నతమైన నామములో మీకు శుభములు కలుగునుగాక. లేఖన ముత్యాలు నీ సత్యపు వెలుగులో. ప్రియులారా, క్రీస్తు ప్రభువులు ఈ భూమిలో జీవిస్తున్న దినములలో ఆయన ఉపమాన రీతిగా విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను అను ఉపమానమును గూర్చి ప్రభువులకు ప్రభువు యొక్క ఉపదేశమును మనము లోతుగా ధ్యానిస్తున్నాము. దైవ వాక్యమే విత్తనం. ప్రతి విత్తనములోనూ మొలకెత్తే నియమం నిక్షిప్తమై ఉన్నది. మొక్క యొక్క జీవం విత్తనములోనే ఉన్నది. అలాగుననే దేవుని వాక్యములో జీవమున్నది. క్రీస్తు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో ఈ విధముగా సెలవిస్తున్నారు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అనియు యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు అంటున్నారు. దేవాది దేవుని ప్రతి ఆజ్ఞలో, దైవ వాక్యంలోని ప్రతి వాగ్దానంలో ఆయన శక్తి ఇమిడి ఉన్నది. అది సృష్టికర్త దేవుని జీవం. ఆ జీవం ద్వారానే ప్రతి ఆజ్ఞ నెరవేర్పు పొందవచ్చు. ప్రతి వాగ్దానం యొక్క సఫలత మనము పొందుకొనవచ్చు. విమోచకుని వాక్యాన్ని విశ్వాస మూలముగా స్వీకరించే ప్రతి వ్యక్తి దివ్య దేవుని గుణలక్షణాలను పుణికిపుచ్చుకుంటాడు. ప్రతి విత్తనం దాని దాని జాతి ప్రకారం ఫలాలు ఫలిస్తుంది. మట్టిలో విత్తనం నాటినప్పుడు అది మొలకెత్తి మొక్కలో తన జీవాన్ని పెంపొందిస్తుంది. దేవుని యందు విశ్వాసం ద్వారా వాక్యమనే అక్షయ బీజాన్ని మన ఆత్మలోనికి స్వీకరించినప్పుడు ప్రేమామయుని జీవితం వంటి జీవితాన్ని, ఆయన గుణం వంటి గుణాన్ని మన హృదయంలో ఉత్పత్తి చేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, మనుష్య కుమారుడు జీవిస్తున్న కాలంలోని ఇశ్రాయేలు బోధకులు దేవుని వాక్య విత్తనాన్ని నాటడం లేదు. ఆ సమయంలోని బోధకులకు సత్యవాక్య బోధకుడుగా క్రీస్తు ప్రభు పరిచర్యకు ఎంతో వ్యత్యాసముండి ఉన్నది. నాటి బోధకులు సంప్రదాయాలను, మానవ సిద్ధాంతాలు, ఊహాగానాల్ని బోధించారు. పరిశుద్ధమైన వాక్యం గురించి బోధకులు తమ ఇష్టానుసారం ఏమి బోధించి ఏమి వ్రాశారో దానిని వారు దైవవాక్య స్థానంలో తరచు ఉంచారు. వారి బోధకు ఆత్మను చైతన్యపరిచే శక్తి లేదు. క్రీస్తు ప్రభు బోధనాంశం దేవుని వాక్యమే. ఆయనను ప్రశ్నించిన బోధకులకు, ప్రజలకు ఈ విధంగా ఆయన సమాధానం చెప్పి ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది? నీవేమి చదువుచున్నావు అన్నదే ఆయన స్పష్టమైన సమాధానం. మిత్రుడి మూలముగా గాని, విరోధి మూలంగా గాని ఆసక్తిని కనుపరిచే ప్రతి తరుణంలోనూ ఆయన వాక్య విత్తనాన్ని నాటారు. ఎవరు మార్గము, సత్యము, జీవమై ఉన్నారో, ఎవరు జీవ వాక్యమో ఆ ప్రభువే లేఖనాల్ని సూచిస్తూ ఈ విధముగా యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనములో పలికి ఉన్నారు. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను కూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని. మరియు లూకాసు వార్త 24వ అధ్యాయం 27వ వచనములో మోషేయు ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము ఆయన శిష్యులకు వివరించారు. క్రీస్తు ప్రభు సేవకులు కూడా ఇదే పరిచర్య చేయవలసి ఉన్నారు. పూర్వంలోలాగే ఇప్పుడు కూడా దైవవాక్యంలోని ప్రధాన సత్యాలను తోసిపుచ్చి
మానవ సిద్ధాంతాలు, ఊహాగానాలను నమ్మటం జరుగుతున్నది. ప్రస్తుతం సువార్త బోధకులుగా చెప్పుకుంటున్న అనేక మంది పరిశుద్ధ లేఖనములు మొత్తం పరిశుద్ధాత్మ ఆవేశపూరితంగా వ్రాయబడిన దైవ వాక్యముగా అంగీకరించలేదు. ఒక జ్ఞాని అనుకుంటున్న వ్యక్తి ఒక భాగాన్ని నిరాకరిస్తాడు, ఇంకొక వ్యక్తి మరి ఒక భాగాన్ని ప్రశ్నిస్తాడు. తమ ఆలోచనే వాక్యం కన్నా గొప్పదనే వారి భావన. వారు బోధించే బోధన ఇలా తమ అధికారంపై ఆధారపడి ఉంటుంది. వాక్యంలోని దైవాధికారం నాశనమవుతుంది. ప్రియ దైవ సేవకులారా, ప్రజలు ఏది నమ్మాలో తెలియని సందిగ్ధంలో పడ్డారు. ఇలా అపనమ్మకం విత్తనాలు వెదజల్లడం జరిగింది. మనము స్వీకరించకూడని నమ్మకాలు చాలా ఉన్నాయి. క్రీస్తు ప్రభు జీవిస్తున్న దినాలలో అనేక లేఖన భాగాలకు రబ్బీలు మర్మపూరితమైన అర్థాలు చెప్పేవారు. స్పష్టమైన దైవవాక్య బోధన తాము ఆచరించే ఆచారాన్ని ఖండిస్తుంది గనుక దాని ప్రభావాన్ని నాశనం చేయడానికి రబ్బీలు ప్రయత్నించేవారు. ధర్మశాస్త్రం ఉల్లంఘనను పట్టించుకోకుండా పోనిచ్చేందుకు గాను వారు దివ్యమైన దైవవాక్యాన్ని చీకటి కమ్మిన మర్మంగా తయారు చేశారు. నేడు జరుగుతున్నది కూడా ఇదియే. తన దినాల్లోని ఈ దురాచారాల్ని ప్రభువులకు ప్రభువు మందలించారు. పరిశుద్ధమైన వాక్యాన్ని, దైవవాక్యాన్ని అందరూ అవగాహన చేసుకోవాలని ఆయన బోధించారు. ప్రశ్నించని అధికారం కలవిగా పరిశుద్ధ లేఖనములను ఆయన సమర్పించారు. మనము కూడా చేయవలసినది అదియే. ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నిత్యదేవుని వాక్యంగాను, సమస్త సంఘర్షణకు అంతంగాను, విశ్వాసమంతటికి పునాదిగాను విశ్వాసులకు సమర్పించటం జరగాలి. పరిశుద్ధ బైబిల్ శక్తిని దోచుకోవటం జరిగింది. దాని పర్యవసానం ఆధ్యాత్మిక జీవిత క్షీణత కనిపిస్తున్నది. అంతరాత్మను మేల్కొల్పి ఆత్మకు ఉత్తేజాన్నిచ్చే దివ్యమైన ప్రదర్శన నేడు అనేక ప్రసంగ వేదికల నుంచి వినిపించే ప్రసంగాలలో కనిపించడం లేదు. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనంలో క్రీస్తు ప్రభువు ఆ శిష్యులకు లేఖనములను గుర్తు చేసినప్పుడు వారు ఈ విధముగా తెలియచేస్తున్నారు. ఏమనగా, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని. జీవము గల దేవుని కోసం దైవ సముఖాన్ని కోరుకుంటూ రోధిస్తున్న ప్రజలు అనేక మంది ఉన్నారు. ఎంత వివేకవంతమైన తాత్వికమైన సిద్ధాంతాలైనా లేక సాహితీ రచనలైనా అవి హృదయానికి తృప్తినివ్వలేవు. ప్రియులారా, మరిన్ని లోతైన ఉపదేశములను రేపటి దినంలో నేర్చుకుందాము. మీకును మీ కుటుంబములకును జీవమునకు ఆధారభూతులను సర్వ సృష్టికి అధినేతలను అయిన యేసుక్రీస్తు ప్రభువుల నుండి సంతోషము, విధేయత, విశ్వాసము అనుగ్రహింపబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.